వైజాగ్ టెక్ హబ్‌కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం వైజాగ్ స్టీల్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ రాయబరేలీకి సంబంధించిన ఎగ్జామ్ రేపండి. రేపంటే 29/9/2018 ఆ ఎగ్జామ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుంటే చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే వైజాగ్స్టీల్.com ఓపెన్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఇందులో మనం కెరీర్స్కి వెళ్తే మొత్తం స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న రిక్రూట్మెంట్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇందులో మనం ఈరోజు చెప్పదలుచుకుంటుంది రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ టెక్నీషియన్స్ ఫర్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్ ఫర్ టెస్ట్ దట్ ఈస్ షెడ్యూల్డ్ ఆన్ 29/9/2018 అంటే 29/9/2018 అండి. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకవేళ నేను ఇన్ఫార్మ్ చేస్తాను కదా అని కొంతమంది వెయిట్ చేయవచ్చు. అందుకోసం నేను మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో బాగా రాయండి ఎగ్జాము. మీరు రాసిన తర్వాత ఆ పేపర్ ఎలా వచ్చిందని కింద కామెంట్స్లో కానీ వాట్సాప్ నెంబర్ ద్వారా కానీ మాకు ఒకసారి రాసి పంపిస్తే మనం జూనియర్ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుందండి. సో ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే నేను పంపిస్తానని కింద కామెంట్స్లో ఇవ్వండి. తర్వాత నేను ఎలక్ట్రికల్ కోసం చాలా వీడియోలు చేస్తానని చెప్పాను, చేయలేకపోతున్నాం. జూనియర్ ట్రైనింగ్ కోసం పర్సనల్గా కొన్ని ఇబ్బందులు ఉండి నేను చేయలేకపోతున్నానండి. కానీ ఇంకా మనకు 1 మంత్ టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం మేము ట్రై చేస్తాం. అలాగే జూనియర్ ట్రైనింగ్కి సంబంధించి చాలామంది సిలబస్ గురించి అడుగుతున్నారండి. సిలబస్లో ఎటువంటి చేంజ్ లేదండి. పాతది ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంది. కానీ ఒక్క తెలుగు సంగతి ఇంకా తెలియదండి. తెలుగు ఉందా లేదా అనేది మనం త్రూ కాల్ ద్వారా కానీ త్రూ మెయిల్ ద్వారా కానీ అడిగితే వాళ్ళు లేదని చెప్తున్నారు. కాకపోతే మనం హ్యాండ్ అవుట్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం చాలా బెస్ట్ అండి. సో జూనియర్ ట్రైనింగ్ హ్యాండ్ అవుట్ వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను క్లియర్గా. తర్వాత నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను వాట్సాప్ ద్వారా కానీ కామెంట్స్ ద్వారా కానీ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి దానికి ఒక వీడియోకి 500 కామెంట్స్ చేశారు. 500కి నేను రిప్లై ఇవ్వడానికి నాకు చాలా టైం పడుతుంది. నేను వీడియోస్ దానివల్ల కూడా చేయలేకపోతున్నాను. ఈ వాట్సాప్కి అలాగే ఈ కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి నా టైం అంతా సరిపోతుంది. సో ఈరోజు వీడియో గురించి చూద్దామండి. ఈరోజు వీడియో మనకి డౌన్లోడ్ ఆన్లైన్ టెస్ట్ కాల్ లెటర్ ఇక్కడ లింక్ ఇచ్చారండి. దీని ద్వారా మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూద్దాము. అలాగే హ్యాండ్ అవుట్ ఆల్రెడీ దీని గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు కావాలంటే నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ టెస్ట్ అండి. ఆల్రెడీ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క నేను ఈ డీటెయిల్స్ అన్ని ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను. అలాగే మాక్ టెస్ట్ అండి. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఒకసారి మాక్ టెస్ట్ రాయడం చాలా మంచిదండి. ఎందుకంటే యాస్జీస్ ఇక్కడ ఎలా ఉందో మనకి ఎగ్జామ్లో అట్లా ఉంటుంది. ఈ మాక్ టెస్ట్ మోడల్ చూస్తుంటే ఇది కండక్ట్ చేసేది ఐబీపీఎస్ లాగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనం మాక్ టెస్ట్ లింక్ చేస్తే ఐబీపీఎస్ వెబ్సైట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అలాగే జూనియర్ ట్రైనింగ్ కూడా ఆ వెబ్సైట్ మెయింటైన్ చేస్తుంది ఐబీపీఎస్ వెబ్సైట్ కాబట్టి కండక్ట్ చేసేది ఐబీపీఎస్ అని అనుకుంటున్నాను. ఇది నా గెస్సింగ్ మాత్రమే, ఫైనల్ కాదండి. సో ఇప్పుడు మన ఆల్ టికెట్ చూద్దామండి. ఇక్కడ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఆన్లైన్ టెస్ట్ కాల్ లెటర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు రిజిస్టర్ ఐడి నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ క్యాప్ ఇచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఈ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయండి. మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. ఇక హ్యాండ్ అవుట్ గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. సేమ్ హ్యాండ్ అవుటే మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇక ఆన్లైన్ మాక్ టెస్ట్ గురించి చూసుకుందామండి. ఇక్కడ మనకి మాక్ టెస్ట్ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సపరేట్గా ఇచ్చాడండి. చూడండి, ఆపరేటర్ మెకానికల్, ఆపరేటర్ ఎలక్ట్రికల్, ఆపరేటర్ ఎన్ఎన్టీటీ, టెక్నీషియన్ మెకానికల్, టెక్నీషియన్ ఎలక్ట్రికల్, టెక్నీషియన్ క్రేన్, టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇలా డిఫరెంట్ ఇవ్వడం జరిగిందండి. మనం ఏదైతే అనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేస్తే మాక్ టెస్ట్ ఓపెన్ అవుతుందండి. ఇది మాక్ టెస్ట్ అండి. ఇది కూడా మనం ఐబీబీఎస్ వెబ్సైట్లో ఎలా ఉందో సేమ్ అట్లానే ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ గురించి నేను చాలా వీడియోలో చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. మనం ఇక్కడ సైన్ ఇన్ కొడితే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయండి. జనరల్ ఇన్స్ట్రక్షన్ గురించి ఒకసారి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. చూడండి, యూ ఆర్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్ అంటే ఈ కలర్ వచ్చి ఇప్పుడు 1లో చూడండి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ వస్తే మీరు ఇంకా ఆ క్వశ్చన్ విజిట్ చేయలేనట్టు. ఒకవేళ ఆరెంజ్ వస్తే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అంటే మీరు క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయకపోతే ఈ కలర్ వస్తుందండి. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే గ్రీన్ కలర్ వస్తుందండి. ఒకవేళ యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ఫర్ ద రివ్యూ, ఒకవేళ మీరు క్వశ్చన్ చూశారు ఆన్సర్ ఏమీ చేయలేదు, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు అనమాట, అప్పుడు ఈ పర్పుల్ కలర్ వస్తుంది. అలా కాకుండా ఈ 5th చూడండి, 5th వచ్చి ఇక్కడ ఏదో ఒక గ్రీన్ కలర్ వచ్చింది దానిపైన. ఇదేంటంటే ద క్వశ్చన్స్ ఆన్సర్డ్ యాజ్ ఎ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. అంటే ఏంటంటే అండి, మనం ఆన్సర్ సెలెక్ట్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాం. ఇక్కడ ఆన్సర్ చేసాం కాబట్టి ఇది ఎవాల్యుయేషన్లోకి వెళ్తుందండి. అంటే మీరు ఆన్సర్ చేశారు కాబట్టి ఒకవేళ టైం అయిపోతే ఆ టైం క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్గా దానికి ఆన్సర్ రైట్ అయితే రైట్ వస్తుంది, రాంగ్ అయితే రాంగ్ వస్తుంది. ఇప్పుడు 6 చూడండి,
ద క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ ఇన్స్ ద నో మార్క్స్ విల్ బి అలోకేటెడ్ ద ఫర్ సేమ్ టైం. ఒకవేళ ఇలా టిక్ మార్క్ వచ్చింది అనుకోండి, ఒక క్వశ్చన్ కి మీరు పెట్టిన టిక్ మార్క్ వస్తే ఇది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు అనమాట. ఇదైతే ఎవల్యూషన్ లో మీకు ఇవ్వరు. చూడండి, విల్ బి నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవల్యూషన్ ఇన్స్ నో మార్క్స్ విల్ బి అలోకేటెడ్ ఫర్ ద సేమ్. సో మనకి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకొని ఈ గ్రీన్ కలర్ ఏదైతే రౌండ్ సింబల్ ఉందో దీనికైతేనే మార్క్ వస్తుందండి. లేదంటే ఈ 3 ఎలా ఉందో అలా ఉంటేనే మార్క్ వస్తుంది. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదండి. వైజాగ్ స్టీల్ ఏ ఎగ్జామ్ కి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో మీరు అది గమనించవచ్చు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివిన తర్వాత మీరు ఏ భాషలో చదువుకోవాలి, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్లో చదివాను. అయిన తర్వాత నెక్స్ట్ కొట్టాలండి. ఇక్కడ మనం డిక్లరేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూజ్ ఫర్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అంటే మనం డిఫాల్ట్గా ఆ ఎగ్జామ్ని ఏ లాంగ్వేజ్లో చదువుకోవాలని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఆర్ హిందీ 2 ఆప్షన్లు ఉన్నాయండి. డిక్లరేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. సో ఇది ఎలక్ట్రికల్ పేపర్ నేను సెలెక్ట్ చేసింది. ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ మీ నేమ్ మీ ఫోటో మీ నేమ్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి డిస్ప్లే మనం ఏదైతే బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్, అలాగే జీకే, ఇంగ్లీష్, జనరల్ యాప్టిట్యూడ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో 4 ఇక్కడ ఓపెన్ అవుతున్నాయండి. మనం ఏదైనా ఏ టైంలో అయినా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక దీని మీద ఇలా వెళ్ళాలనుకోండి, మనం ఎన్ని ఆన్సర్ చేసాం ఎన్ని చేయలేదని లిస్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే అన్ని మనం ఇక్కడ లాంగ్వేజ్ మనకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంగ్లీష్లో వస్తుందండి. మధ్యలో మనం ఒకవేళ హిందీ చేంజ్ చేసుకుంటే ఆ ఒక్క క్వశ్చన్ హిందీలోకి చేంజ్ అవుతుందండి. అర్థమైంది కదండి. అలాగే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని నేను హిందీలో సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇందులో రాదు. ఎందుకంటే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇవ్వాలి కాబట్టి ఇంగ్లీష్లో వస్తుంది. ఇది మీరు గమనించాలి. ఒకవేళ హిందీలోకి హిందీలోకి మార్చాడు అంటే మళ్ళీ ఎగ్జామ్ రాంగ్ ఇచ్చినట్టే. సో ఇవ్వండి మనం ఏ డిస్ప్లే ఇక్కడ అలా ట్యాబ్స్ ఉంటే మన ఆ ట్యాబ్స్ మీద క్లిక్ చేసి మన లాంగ్వేజ్ కావాలని చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. సో ఇదండి. అలాగే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆరెంజ్ వస్తే ఏంటి, గ్రీన్ వస్తే ఏంటి, ఒకవేళ ఆన్సర్ మార్కెట్ ఫర్ రివ్యూ వస్తే ఏంటి అనేది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది నేను చూసాను క్వశ్చన్, ఇంకా ఆన్సర్ చేయలేదు కాబట్టి ఆరెంజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను అంటే దానికి గ్రీన్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఇది నేను చూసాను కానీ ఆన్సర్ చేయలేదు, అది రెడ్లో ఉండిపోద్ది. ఇప్పుడు 3 వచ్చింది, నేను ఆన్సర్ చేయలేదు, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాను అనుకోండి, పర్పుల్ కలర్ వస్తుంది. అట్లా కాదు, నేను ఆన్సర్ చేశాను, ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను, అప్పుడు టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు దీని ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను, ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇందులో నేను అన్ని క్వశ్చన్లు విజిట్ చేస్తాను ఎందుకంటే నాట్ విజిటెడ్ ఒకటి లేదు. ఇందులో నేను పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసినవి 2 చేస్తాను, 1 and 5. సో ఈ 2 రైట్ అయితే మార్క్ వస్తుంది. అలాగే 3 and 4లో 3 నేను ఆన్సర్ చేయకుండా ఇచ్చేసాను కాబట్టి దానికి మార్కు రాదు, ఎందుకంటే నేను అసలు ఆన్సర్ చేయలేదు. 4 చూడండి నేను ఆన్సర్ చేశాను, ఈ గ్రీన్ కలర్ వచ్చిందంటే ఒకవేళ టైం అయిపోతే ఆ టైంలో ఆ మార్కు రైట్ అయితే మనకి మార్క్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన 3 రైట్ అయితే 3 మార్కులు వస్తాయండి ఆరిటికి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 1కి వెళ్ళాను. 1లో ఈ క్వశ్చన్ నాకు డౌట్, నేను మార్చుకోవాలనుకుంటున్నాను. క్లియర్ రెస్పాన్స్ పెట్టి మళ్ళీ ఆప్షన్ బి పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. అలాగే ఇప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాను కదండి, దాని మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్కి వెళ్తాం. ఇప్పుడు నేను ఆన్సర్ ఏది అనుకుంటున్నాను ఆ ఆన్సర్ రైట్ చేసి టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పెడితే గ్రీన్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు నేను మొత్తం 4 ఆన్సర్ చేసినట్టండి. 1, 3, 4, 5 ఈ 4 రైట్ అయితే మార్కులు వస్తాయి, రాంగ్ అయితే రాంగ్ అవుతాయి. ఇప్పుడు ఇది ఎందుకు మరి కలర్గా పర్పుల్ కలర్లో పెట్టుకున్నామంటే మనం మళ్ళీ చూసుకోవడం కోసం అంతే, అంతేగాని దీంతో పెద్ద ఉపయోగం లేదు. మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ తెలిస్తే మాత్రం ఆన్సర్ చేసేయడం చాలా బెస్ట్. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే గ్రీన్లోకి వచ్చేస్తుంది. సో మీరు ఫైనల్గా ఇక్కడ 4 రైట్ చేసినట్టు, 4 ఆన్సర్ అటెంప్ట్ చేసినట్టు, ఈ 2 అటెంప్ట్ చేయలేనట్టు. నా సజెషన్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మొత్తం మీరు ఆన్సర్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ట్యాబ్ వైజ్గా ఉంటుందండి, ఏ ట్యాబ్కి ఆ ట్యాబ్ సపరేట్గా వస్తుంది కాబట్టి మీరు అది చూసుకోండి, అన్ని ఆన్సర్ చేస్తారో లేదో చూసుకోవాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఇలాగ వెళ్తే మీరు ఎన్ని ఆన్సర్ చేశారు అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ యాప్టిట్యూడ్లో 4 ఆన్సర్ చేశాను, 2 నాట్ ఆన్సర్డ్, నాట్ విజిటెడ్ 0, మార్క్ ఫర్ రివ్యూ 0, ఆన్సర్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అనేది కూడా 0. సో ఇలా చూసుకోండి, ఇలా చూసుకొని ఫైనల్ అయిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఏ ఎగ్జామ్ ఎన్నిసార్లు అయింది, మళ్ళీ మనకు లాస్ట్లో ఎగ్జామ్ సమ్మరీ ఇస్తున్నారు. సో ఈ ఎగ్జామ్ సమ్మరీలో మీరు ఆన్సర్ చేయలేదని అనిపిస్తే మళ్ళీ నో అని కొడితే మళ్ళీ ఎగ్జామ్లోకి వస్తారు, అది గుర్తుంచుకోండి. మీరు అన్ని ఆన్సర్ చేసిన తర్వాతే సబ్మిట్ కొట్టండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ మొత్తం కలిపి చూడాలంటే దీని మీద క్లిక్ చేస్తే అన్ని క్వశ్చన్లు వరుసగా వస్తాయండి, ఈ ఆప్షన్ ఒకటి ఉంది. అలాగే మనకి ఇన్స్ట్రక్షన్స్ మధ్యలో చదవాలనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ చదవండి. అలాగే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నాడు, ఒకవేళ కంప్యూటర్ ఎప్పుడైనా స్టక్ అయితే హ్యాంగ్ అయితే మీరు కంగారు పడవసరం లేదండి, మీ టైమర్ ఏదైతే ఉందో అక్కడ ఆగిపోతుంది. అలాగా మీరు నెక్స్ట్ కంప్యూటర్ షిఫ్ట్ అయిన తర్వాత మీ టైమర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
సో మీరు నా సజెషన్ ఏంటంటే మీరు మౌస్తోనే ఎగ్జామ్ రాయండి మొత్తం. ఇక్కడ కీబోర్డ్ టచ్ చేయకండి. కీబోర్డ్ టచ్ అయితే మీ ఎగ్జామ్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కామెంట్స్లో ఎగ్జామ్ ఎలా రాశారని మాకు కామెంట్ చేయండి. అలాగే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ గుర్తుంటే గుర్తున్న క్వశ్చన్లు మాకు కొన్ని పంపిస్తారని అనుకుంటున్నాను. అలాగే పేపర్ మోడ్లు ఎలా ఉన్నది, టెక్నీషియన్కి ఎలా ఉంది, ఆపరేటర్కి ఎలా ఉందని మాకు చెప్తే నెక్స్ట్ టైం ఎగ్జామ్కి ఉపయోగపడుతుందండి. ప్లీజ్ అది మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే సజెషన్ ప్రకారంగా మేము వీడియో చేయగలుగుతాము నెక్స్ట్ జనరేషన్కి. సో కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.